నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. గతంలో ఘనంగా ఇప్పుడు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తి స్థాయిలో అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యాలయంలో జెండా ఎగురవేసేలా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. జెండాను జిల్లా అధ్యక్షుడు ఆవిష్కరించినటువంటి పరిస్థితి, మేయర్తో జెండా ఆవిష్కరణ చేయించారు. ఇంకా హాజరు కానటువంటి సీనియర్లు కూడా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కళ్ళ తప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులను బడా నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ దుఃఖాన లేవి నవిలాగా తయారైందని చెప్పవచ్చు. అయితే కనీసం ఇటు కార్యకర్తలను కూడా పరకలించే నాదులు బడా నాయకుడు ఇక్కడ కరువైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేది గతంలో ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 2 ఎన్నికలు 2014 కావచ్చు, 2018 ఎన్నికల్లో పూర్తిగా ఇటు 5 నియోజకవర్గాలు కానీ 5 నియోజకవర్గాలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగినట్టు మొన్న జరిగిన కూడా ఇటు 5 నియోజకవర్గాలకు గాను ఒకటి బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరు గెలిపొందారు. దీంతో పూర్తిగా 4 నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా బడా నాయకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ జిల్లాలో గతంలో 2014 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలుపొందారు. తర్వాత జరిగినట్టు ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి గా కూడా కొనసాగిన పరిస్థితి వచ్చింది. సీనియర్ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే జీవన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షుడు కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏకంగా ఎమ్మెల్సీ కవిత కూడా నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా కజ్జుకొట్టనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా పార్టీకి బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఫలితాల ద్వారా కూడా జిల్లా కూడా పట్టించుకున్న పాపన కూడా నాయకుడు పోయిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కార్యకర్తలు సమావేశం పెట్టి ఏర్పాటు చేసి వారికి మనోధైర్యం పెట్టే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి కూడా ఎన్నికల తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాకు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు నిన్న 26 జనవరి నియోజకవర్గంలో ప్రతి ఇటు జిల్లా కేంద్రంలో జిల్లా జాతీయ జెండా ఎగరేస్తారు. కానీ కార్యాలయంలో మళ్ళా అధ్యక్షుడు కాకుండా అక్కడ మేయర్ నీతు కిరణ్ కూడా జెండా ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఈ కార్యక్రమానికి కూడా జిల్లా సీనియర్ నాయకులు కూడా రాని పరిస్థితి ఉంది. కేవలం ఒక 10 మంది కార్యకర్తలతో మేయర్ జెండా ఎగరేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో ఒక వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపోతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత కూడా పోటీ చేస్తున్నారని చెప్పి చేస్తారా లేదా కూడా అనుమానాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు కూడా ఇటు కవిత కూడా రాని పరిస్థితి ఉంది. దీంతో ఇటు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కేవలం ఇటు తమ నియోజకవర్గమైనటువంటి బాన్స్వాడ ఇటు బాల్కొండకే పరిమితం కావడంతో కూడా పూర్తిగా జిల్లా కార్యకర్తలను కూడా పట్టించుకోవడంతో వాళ్ళు పట్టించుకున్న చుక్కని లేవి నావల్లాగా కూడా తయారైన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్. నవీన్, ఒకటి ఇంకోటి అంటే ప్రధానంగా కవిత పోటీ చేయబోతున్నటువంటి ఊహాగానాలు వైపు వినిపిస్తూ ఉంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ప్రజలు సమన్వయం చేయడంలో పార్టీకి సంబంధించి సహకరించడం లేదని కూడా గతంలో జరిగినటువంటి సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేకపోతే కవిత కానీ వెల్లడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పూర్తిగా ఇక్కడ దూరంగా ఉండటం చూసుకుంటే కనుక సో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అసంతృప్తి ఉంది అన్నటువంటి అనుమానాలు మనం ఏమైనా భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అనవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత
అధ్యక్షున కూడా హైదరాబాద్ లో పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా జిల్లా సంబంధించిన వాటి ముఖ్య నాయకులతో పాటు కవిత కూడా పాల్గొన్నారు. అయితే కవిత అక్కడ సభలో మాట్లాడుతూ కూడా పూర్తిగా ఫలితాలు భిన్నంగా ఇటు ఓడిపోవడం కారణం పక్కన ఉన్న నాయకులే, తాను ప్రచారంలోకి వెళ్తే కూడా తనను పట్టించుకోలేదని చెప్పి కూడా పూర్తిగా కింది స్థాయి కార్యకర్తలు కూడా కలుపుకొని పోలేదని చెప్పి కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆ అప్పుడు పూర్తిగా కూడా అక్కడ తన ఫలితాలు కూడా చూసుకుని కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా అక్కడ వ్యతిరేక ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు ఓడిపోయారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక కవిత ఇప్పుడు వచ్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవిత కూడా బరిలో ఉన్నదని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బడ నాయకులు కూడా జిల్లా వైపు చూడని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాకు చిన్న చూపు చూడడంతో కూడా కార్యకర్తలు ఆగమవుతున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా తానే ఇటు అసెంబ్లీ లో మొత్తం జిల్లాలు కూడా తిరిగినప్పుడు కూడా ఫలితాలు రాని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా కవితకు సపోర్ట్ చేయకపోవడంతో కూడా ఆమె కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కేటీఆర్ కూడా కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జిల్లాకు నాయకులను పిలిచి కూడా వారికి మనోధైర్యం చెప్పకపోవడంతో పాటు ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాశిక. రైట్ నవీన్, ఫైనల్గా అంటే నిన్న ఆవిష్కరణకు సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు పాల్గొనలేదన్నటువంటి నేతల నుంచి ఏమైనా విషయం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? వివరించే ప్రయత్నం చేశారా బీఆర్ఎస్ నేతలు? అంటే ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నాడు. అయినప్పుడు అతను మొన్న పోయినప్పటి కూడా జిల్లాకు రాని పరిస్థితి ఉంది. అతనిపై కూడా కొన్ని కేసులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించిన బట్టి ప్లేస్ లో ఒక కాంప్లెక్స్ ప్లేస్ లో కూడా వారికి ఆర్టీసీకి కోట్ల రూపాయలు కట్టలేదని చెప్పి, దాంతో పాటు ఒక కరెంటు బిల్లు కట్టాలని చెప్పి కూడా కేసులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అతను జిల్లా కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిగే జెండావిష్కరణ కూడా రెడ్డి దూరం ఉన్నా కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈయనతో పాటు కూడా కేటీఆర్ వచ్చి కవిత కూడా జిల్లాకు రాకపోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి నాయకుల అలసత్వము, వాళ్ళపై ఉన్నటువంటి విమర్శ కారణంగానే వాళ్ళు దూరం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు రాశిక. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ప్రధానంగా నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్కి సంబంధించి మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సో మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. జాతరలో మెడికల్ క్యాంపు కానీ అలాగే దానికి సంబంధించిన అత్యవసర సేవలు కూడా విభాగాలు ఏర్పాటు చేయాలని కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం జాతరకు ముఖ్యంగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం వారిని దృష్టిలో పెట్టుకునే సౌకర్యాలు ఉండాలని దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా కొన్ని చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార కల్తీ జరగకుండా ఉండాలని కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంత్రి దామోదర రాజనరసింహ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. ఇప్పటికే మహాజాతరకు అంటే సమ్మక్క సారక్క మేడారం మహాజాతరకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేరున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ ఆ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టిన మంత్రి కొండ సురేఖతో పాటు కూడా సీతక్క కూడా ఇవాళ అక్కడ పూర్తిగా అయితే పనులైతే చేయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మంత్రి సీతక్క అయితే తిష్ట వేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఆ మహాజాతర అంటే 6 రాష్ట్రాలు పాల్గొనే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కూడా అక్కడ మహాజాతరకు అయితే సుమారుగా 1,50,00,000 భక్తులైతే అక్కడికి పాల్గొన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రము భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కనపడకుండా కూడా అక్కడ చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర రాజనరసింహ కూడా ఇవాళ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఆరోగ్య రీత్యా అంటే గతంలో కరోనా నేపథ్యంలో కూడా ఇవాళ కరోనా కూడా వేవ్ స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కరోనాను జయించాలని చెప్పి కూడా కరోనాను సోకకుండా కూడా అక్కడ జాతర మా మేడారం సమ్మక్క సారక్క మహాజాతర కూడా భక్తులకు ఎలాంటి ఆరోగ్య రీత్యా కానీ ఎలాంటి అంటే మెడికల్ క్యాంపులు కావచ్చు అక్కడక్కడ కూడా ఉత్తర ఏరియా హాస్పిటల్ సంబంధించిన బాధితులు అయితే ఇప్పటికే అక్కడ మా ఏరియా అంటే సెటిలర్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అక్కడ శానిటేషన్ తో పాటు కూడా భక్తులకు అన్ని విధాల ఆరోగ్య విధాలుగా కూడా మొత్తానికి ఇప్పటికీ ఆరోగ్య ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా ఆరోగ్య ఇప్పటికే అంటే అక్కడ ఒక ప్రత్యేకమైన అంటే డెన్ను అంటే
అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి కూడా భక్తులకు వైద్యం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయిన రాజనరసింహ అయితే వారికి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఇప్పటికీ ఇంకా 25 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా అందరు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ డిఎంహెచ్ఓలు కావచ్చు, లేక ఆరోగ్య సంబంధించిన వారైతే మాత్రం భక్తులకు ఆరోగ్య రీత్యా కావచ్చు, ఎలర్జీ కావచ్చు, లేక మొత్తానికైతే అక్కడ భక్తులకు ఆరోగ్యరీత్యా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అంటే ఆ డ్రగ్ అంటే మొత్తానికి అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడ కల్తీ ఆహారం తిని కూడా ఆ భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, వివిధ అక్కడ మహాజాతరలో పాల్గొన్న ప్రతి భక్తుని కూడా ఏమైనా కలుషిత ఆహారం తిని కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఎప్పటికప్పుడు కూడా కల్తీ నూనెలు కావచ్చు, ఆహార భద్రతలు అయితే ఇప్పటికీ అక్కడైతే గుడారాలు ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పి కూడా వారికి కూడా ఆ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా రానున్న రోజుల్లో కూడా సమ్మక్క సారక్క మహాజాతర కూడా పూర్తి ఏర్పాట్లు కూడా ఇవాళ మెడికల్ క్యాంపులే కావచ్చు, మెడికల్ ఏరియా హాస్పిటల్ కావచ్చు, అప్పటికి క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే అందరూ ఆరోగ్య సంబంధించిన దానికైతే డాక్టర్స్ అయితే అక్కడ లీనమైపోయిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ స్వామి, ఒకటి ప్రధానంగా ఈ సమీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, వైద్య శాఖకు సంబంధించి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, సో వారికి సంబంధించి ఎవరైతే మంత్రి సూచనల నేపథ్యంలో వారి నుంచి వివరణ ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, సో ఏమైనా లెక్కలు చెప్పినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ 25 కోట్ల రూపాయలకు సంబంధించిన అంటే మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఆరోగ్య శానిటేషన్ కావచ్చు, మాస్కులే కావచ్చు, ఉచితంగా కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా ఎలర్జీకి సంబంధించిన వాటి సంబంధించిన మెడిసిన్ అయితే వారికి అందజేయాలని చెప్పి కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కి అయితే మెడిసిన్ అయితే తరలించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క ఇవాళ సమావేశం నిర్వహించి కూడా అందులో భాగంగా కూడా దామోదర నరసింహ ఆరోగ్య శాఖ సంబంధించిన ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. దీంట్లో సంబంధించిన అధికారులు అయితే డిఎంఎన్హెచ్ఓ మొదలుకుంటే అందరు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, వేరే డాక్టర్సే కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, అందరూ బాధ్యులైతే ఇక్కడ ఇవాళ పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వారికైతే ఆరోగ్య రీత్యా అంటే పబ్లిక్ అంటే ప్రయాణికులు కావచ్చు, లేకపోతే మొత్తానికైతే భక్తులకైతే ఎలాంటి ఆరోగ్య రీత్యా లోటుపాట్లు లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అందరూ కూడా డాక్టర్స్ అంతా మేడారం చేరుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కూడా అంటే స్టాఫ్ నర్సులతో మొదలుకుంటే అక్కడ ఆరోగ్య అంటే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అయితే సంబంధించిన కార్డియాలజిస్టే కావచ్చు, సంబంధించిన డాక్టర్స్ అయితే ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ క్యాంపులు కూడా నిర్వహించి కూడా ఇప్పటి నుంచి మొదలుకుంటే వారం అంటే ఇంకా నెల రోజుల పాటు కూడా అక్కడే మేడారంలో తిట్టవేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఆదేశాలు జారీ ప్రకారం కూడా వాళ్ళంతా మేడారం బాట పట్టిలని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, సో ప్రధానంగా మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏర్పాట్లకు సంబంధించి ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు ఇప్పటికే మంత్రి సీతక్క డెడ్ లైన్ కూడా విధించింది, పూర్తి స్థాయిలో నెలాఖరుకల్లా పూర్తి చేయాలి ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా భక్తులు సౌకర్యార్థం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, పూర్తి స్థాయిలో ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్లుగానే ప్రస్తుతానికైతే ఈ నెల 31 వరకు అయితే పనులైతే పూర్తి చేస్తామని చెప్పి సంబంధించిన కాంట్రాక్టర్లే కావచ్చు, లేకపోతే ఈ కావచ్చు, మొత్తానికైతే ఇప్పటికీ సీతక్కకు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సీతక్క కూడా ఈ నెల 31 వరకు అయితే మొత్తం అన్ని పనులైతే పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా గట్టిగా జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అందరినీ కూడా కాంట్రాక్టర్లతో పాటు కూడా అక్కడ సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా సమిస్తూ కూడా వారి పనులను కూడా ఎప్పటికీ తిలకిస్తూ కూడా మన సూర్యకతో పాటు కూడా ఇప్పటికీ సీతక్క కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ సీతక్క అయితే ఎప్పటికప్పుడు కట్టి మీద కునుపు లేకుండా కూడా ఆ మేడారం దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ మేడారంలోని కూడా పనులు అయితే ఇప్పటికే 31 వరకు అయితే అన్ని రకాల పనులు అయితే పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అత్యధిక సంఖ్యలో అక్కడ ప్రధానంగా చూస్తుంటే అక్రమంగా పీడిఎస్ బియ్యం పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి అని తెలుస్తోంది. అమాన్యూస్ ప్రధానంగా సర్వేలో వెలుగులోకి వస్తున్నటువంటి అవినీతి భాగవతాలకు సంబంధించి చిట్టా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో జిల్లా వ్యాప్తంగా MLS పాయింట్స్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, మధిర, వైరా, సత్తుపల్లి, అలాగే కల్లూరు,
నేలకొండపల్లి మిల్లర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు ఇలా మొత్తాన్ని చూసుకుంటే అక్రమ లావాదేవీలు భారీ సంఖ్యలో జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు, మంత్రులు బుల్లి కొట్టిస్తున్నటువంటి కేటుగాళ్ళు. సో ఈ నేపథ్యంలో కేటుగాళ్ళు అక్కడ బురుడి కొట్టిస్తూ వారి అక్రమ దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీరికి ఎవరి హస్తం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పీడీఎస్ రైస్ గోడౌన్స్ లో దారుణమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా స్పష్టమైనటువంటి అంశాలు మనకి సర్వేలో వెల్లడైనాయి. మునుపెన్న లేని విధంగా ఖమ్మం జిల్లా చరిత్రలో అంటే గత ఎన్నో ఏళ్లుగా ఈ కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పీడీఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమం బీపీఎల్ గా ఉన్నటువంటి ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి అవకాశాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతికి అనుగుణంగా వేలాది రూపాయలతోటి దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా జమిలిగా ఈ ఒక సంబంధించినటువంటి బియ్యాన్ని కొనుగోలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే ఖమ్మంలో ఎంఎల్ఎస్ పాయింట్ అదే నేపథ్యంలో గోడౌన్స్ ఉన్నాయో ఈ గోడౌన్స్ లలో గుట్టు చప్పుడు కాకుండా కంచే చేను వేసినట్టుగా సాధారణమైనటువంటి క్లర్క్ నుంచి పై ఆఫీసర్, ఉన్నతమైన ఆఫీసర్ వరకు అందరూ కూడా దీంట్లో అవినీతిలో భాగస్వామ్యం వహిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా మనకి వివరాలు వెల్లడైనాయి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఆ గోడౌన్స్ లలో ఖమ్మంలో స్టేజ్ 1 పాయింట్ పరిధిలో స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఏదైతే గోడౌన్స్ లలో దాదాపు 15 సంవత్సరాలకు వీలు పడేటువంటి బియ్యం అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. కానీ బియ్యం ప్రతి ఏటా కొనుగోలు చేస్తూ అటు మించి మొదలుకొని అదే నేపథ్యంలో ఆ మిల్లర్లు ఇచ్చేటువంటి ఏదైతే సిఎంఆర్ వ్యవస్థ ఉందో ఆ సిఎంఆర్ వ్యవస్థ నుంచి బియ్యం నిరంతరపాయం కొనుగోలు చేసి తిరిగి అదే బియ్యాన్ని కూడా మిల్లర్ల నుంచి విపరీతంగా సెకండ్ గా దాని సరుకుగా తయారు చేసి దాని అమ్మకాలు జరుపుతూ కోట్లాది రూపాయలు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా సమాచారం ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఖమ్మంకి సంబంధించి ఖమ్మం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి స్టేజ్ 1 పాయింట్, స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఎవరైతే గోడౌన్ ఇన్ఛార్జితో పాటు క్వాలిటీ ఇన్స్పెక్టర్స్, ఏఎంలు, అదే నేపథ్యంలో డిఎం నుంచి ఏఎం వరకు, ఏఎం నుంచి ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ తో పాటు అక్కడ ఉన్న క్లర్క్స్ అందరు కూడా కుమ్మక్కై ప్రధానమైనటువంటి కాంట్రాక్ట్ యొక్క కనసాగలో కాంట్రాక్ట్ తోటి అండర్స్టాండింగ్ తోటి ఈరోజు వేలాది రూపాయలు విలువ చేసేటువంటి దాదాపు 3 నుంచి 8 కోట్ల రూపాయలు వేసేటువంటి డబ్బుల్ని ప్రతి నెల కాజేసేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్లాడేటువంటి సామెతతో పాటు కంచే చేను మేస్తుంది అనేటువంటి సామెతలు మాత్రమే ఉన్నాం. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గోడౌన్లో మాత్రం మూలుగుతున్నటువంటి పీడీఎస్ బియ్యం యొక్క స్థితిగతులు చూస్తా ఉంటే మాత్రం ఖచ్చితమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో కీలకంగా అంశాలు చూసుకుంటే జిల్లాలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు బృందం కానీ దృష్టి పెడితే ఖచ్చితంగా అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదా, ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించట్లేదా మనకి? ఎస్ రాజశేఖర్, ఇక్కడ అందరి అంటే దాదాపు ఇందులో ఈ అవినీతి అక్రమాలు అందరి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందనేది క్లియర్ గా ఉంది. అయితే జిల్లా నుండి కొత్తగా వచ్చినటువంటి సిపి కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కనుక కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి విజిలెన్స్ కావచ్చు, అదే నేపథ్యంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి గోడౌన్స్ కనుక పర్ఫెక్ట్ గా సర్చింగ్ చేస్తే సర్చింగ్ లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఒక చోట బియ్యం అవసరం ఉన్నటువంటి బియ్యాన్ని ఏదైతే బియ్యం ఉన్నో ఈ బియ్యాన్ని ఒక చోట నుంచి కొద్ది తరలింపులో ఎక్కడ కూడా తరలింపు జరగదు. కానీ తరలింపు జరిగినట్టుగా కాగితాలు మాత్రం, సంతకాలు మాత్రం వెళ్తున్నాయి. ఇక్కడ కీలకమైనటువంటి స్టేజ్ 2 పాయింట్ లో ఉన్నటువంటి ఒక అమాలి నేత దాదాపు చేసి 2 రూపాయలు పైన కలెక్షన్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అక్రమాలకు సంబంధించి ఒక అమాలియే ఈ రకంగా చేస్తే జిల్లాలో ఉన్నటువంటి స్టేజ్ 2 గోడౌన్, స్టేజ్ 1 గోడౌన్ అధికారి, అదే నేపథ్యంలో వీళ్ళపై పర్యవేక్షిస్తున్న అధికారులు, అటు మిల్లర్లు, వీళ్ళందరూ కూడా అనేక రకాల టన్నుల కొద్ది బియ్యాన్ని కూడా కాజేస్తున్నట్టు తెలుస్తుంది. అవసరమైనటువంటి బియ్యం దొడ్డు బియ్యం మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉపయోగం లేనటువంటి ముఖ్యమైనటువంటి బియ్యాన్ని ఉన్నారు. ప్రాంతంలో రేషన్ డీలర్ల సహకారంతో పాటు అటు అందరి సహకారంతో ఈ రకమైన జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఎంఎల్ఎస్ పాయింట్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు అదే అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్వహణ చేసే వాళ్ళందరూ కూడా రూరల్ ఎంఎల్ఎస్ పాయింట్, అర్బన్ ఎంఎల్ఎస్ పాయింట్ లో ఫోన్ చేసి
అవసరానికి అనుకున్నటువంటి రైస్ పంపిణీ చేయకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడిని అక్కడక్కడే అమ్ముకుడక్కడే బిల్స్ శాంక్షన్ చేయించుకుంటూ అటు అమాలీలకి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కి ఎవరి వన్ లో కూడా ఈ రోజు కీలకమైనటువంటి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ రింగ్ మాస్టర్ గా ఉన్నటువంటి ఒక కీలకమైన పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతంలో నివాసం ఉంటూ తన రింగ్ మాస్టర్ గా నడుపుతా ఉన్నాడు. స్టేజ్ 2 కాంట్రాక్టర్ గా ఉన్న వాళ్ళు, స్టేజ్ 1 కాంట్రాక్టర్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్రమాలకు సంబంధించి ప్రోత్సాహం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బిల్స్ కూడా ప్రభుత్వ ఖజానానికి కొల్లగొడుతున్నకి స్పష్టమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ అంశాల మీద సంబంధించి ఇటీవల కాలంలో సంవత్సరానికి సరిపడేటువంటి ఒకే ఒక్క కాంట్రాక్టర్ ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సిన కావచ్చు టెండర్ గత 15-20 ఏళ్లుగా ఒకే ఒక్క కాంట్రాక్టర్ ఒక గోడౌన్ పడి తన కాంట్రాక్ట్ ఒక వెహికల్స్ సప్లై చేస్తున్నట్టుగా అమలు చేస్తున్నట్టుగా తెలుపుతున్న విధానంతో ఏ ఒక్క వ్యక్తి అనదర్ పర్సన్ కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా పాత వ్యక్తినే కొనసాగిస్తున్న తీరును బట్టి చూస్తా ఉంటే ఈ కాంట్రాక్టర్ కి అధికారులకి స్టేజ్ 1 స్టేజ్ 2 నిర్వాహకులకి ఎమ్మెల్యేస్ పాయింట్ అధికారులకి అలాగే సివిల్ సప్లై ఆఫీసర్స్ కి మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అనేది కూడా స్పష్టంగా ఈరోజు తెలియాల్సి ఉంది. దీన్ని జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, అదే నేపథ్యంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు క్లియర్ గా దీనిపై పూర్తి వివరాలను వెలుగులో తీసుకొచ్చేసి అక్రమాలు నియంత్రించకపోతే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధర దాదాపు 65 రూపాయలు నెంబర్ 1 క్వాలిటీ నడుస్తా ఉంటే పీడిఎస్ బియ్యం కూడా మొత్తం కూడా ఈ రోజు పూర్తిగా వాళ్ళు తినేస్తా ఉంటే వేల కోట్లాది రూపాయల డబ్బులకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తా ఉంటే అధికార యంత్రాంగం చూసినట్టు వ్యవహరిస్తుంటే ఇదే కనుక కొనసాగుతే రానున్న రోజుల్లో ప్రజల యొక్క అవసరాలు కావచ్చు, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కావచ్చు, ఇంకా బియ్యం ధర 65 రూపాయల నుంచి 90 రూపాయలకు పోయేటువంటి అవకాశం ఉంది. ప్రజల మీద తీవ్రమైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా సయోధ్యగా ఈ రకమైనటువంటి అక్రమాలను నియంత్రించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో హాస్టల్ నిర్వాహకులు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసేటువంటి సన్న బియ్యం కావచ్చు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు వసతి గృహాలు పంపిణీ చేసే బియ్యానికి సంబంధించిన అంశాలు కూడా అక్రమాలు జరుగుతున్నట్టుగా కొంత ఈరోజు వెలుగులోకి వచ్చే ఇంకా పూర్తి వివరాలు కొంత రావాల్సి ఉంది. ఇప్పటికీ ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా అమ్మానీస్ వైపు నుంచి చేస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పీడిఎస్ పంపిణీ ఒక భయంకరమైనటువంటి మాఫియా లాగా తయారవుతూ భయభ్రాంతులు గురి చేసే విధంగా తీరుని ఈ జీటీలు ఎవరైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తీరుని పట్ల కూడా ప్రశ్నించే వాళ్ళు, నిలదీసే వాళ్ళు కూడా లేకపోవడం, విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఫిర్యాదులు పూర్తిస్థాయిలో ఇంకొద్ది రాకపోవడం ఫలితంగా కొంత ఆలస్యంగా ఉపేంద్ర, ఇంకొకటి ప్రధానంగా ఇంత పెద్ద మొత్తంలో బయటికి వచ్చినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి, మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజల్లో కూడా పక్కదారి పడుతుంది, అక్కడ అక్రమాలు జరుగుతున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం? అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వర్గానికి సంబంధించినటువంటి నేతలు సపోర్ట్ ఉందన్నటువంటి వార్తలు కూడా మనం గతంలో అమాన్యూస్లో ప్రచురించాం, ప్రజల్లో ఉన్నటువంటి విషయం కూడా. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రజావాజ్యాన్ని తీసుకొని కానీ, ప్రజల నుంచి ఫిర్యాదులు కానీ, లేకపోతే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు తీసుకొని ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, ఈ అంశం మీద ఇప్పటికే ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్స్ ఇన్నాళ్ళు ఎందుకు కొనసాగుతా ఉన్నాడు, ఇక్కడ అక్రమాలు ఏంటి? ఒక సాధారణమైనటువంటి లారీ గుమ్మస్తా ఈ రోజు ₹1,00,00,000 ఎలా సంపాదించాడు? పీడిఎస్ బియ్యంలో ₹1,00,00,000 ఎలా సంపాదిస్తున్న అంశం గురించి కూడా చాలా వాదనలు, ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఆ సాధారణమైన వ్యక్తి ఒక ₹15 కోట్ల పైగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవహారంతో రింగు మాస్టర్ కి వ్యవహరిస్తూ సంపాదించిన తీరు, ఇవన్నీ కూడా ఇందులో జరుగుతున్న అక్రమాల పట్ల ఎవరు దీనిపై చర్యలు తీసుకోబోతా ఉన్నారంటువంటిది కూడా ప్రధానంగా ప్రజలు చర్యదారులపై ఆ రకమైనటువంటి వ్యక్తిపై వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ప్రధానమైన డిమాండ్ వస్తా ఉంది. ఖచ్చితంగా పీడిఎస్ నివారణ అంటే ఖమ్మం ఇంకోటి ఎవరైతే ఉన్నారో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి హమాలికి సంబంధించి, సో ఆయనతో పాటు ఎంత భాగస్వామి ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తుంది? దాదాపుగా మీరు ఇందాక చెప్పినట్టు 3 నుంచి 8 కోట్ల రూపాయల వరకు కూడా అక్కడ అవినీతి జరుగుతుంది. సన్నబియ్యాన్ని, ప్రభుత్వ ధనాన్ని వృధాగా పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎంతమంది భాగస్వామి అవుతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయనకు సహకరిస్తున్నటువంటి అధికారులు కానీ, ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి ఈ వర్గం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? పౌర సరఫరాల శాఖలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ గోడౌన్స్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా నుంచి మొదలుకొని ప్రధానమైనటువంటి రైస్ మిల్లర్స్ సప్లై చేసే రైస్ మిల్లర్స్ యూనియన్ గా జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని స్టేజ్ 1 స్టేజ్ 2 ఎంఎల్ఎస్ పాయింట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి గుమ్మస్తాలు ప్రతి ఒక్క పాత్రని ఇందులో కీలకంగా ఉంది. ఇక్కడ
బియ్యానికి సంబంధించి గోడల్లోనే ఉంటాయి. కానీ బియ్యం పంపిణీ చేసినట్టుగా వెహికల్ తో ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా అమాల్ని దింపినట్టుగా మాత్రం పేపర్లు మాత్రం ఆ ఎంఎల్ఎస్ పాయింట్ 1, 2 కి వెళ్ళిపోతాయి. ఆ పాయింట్ లోకి గోడల్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొనసాగిస్తూ కానీ సప్లై చేసినట్టు అయిపోయినట్టుగా పేపర్లు కూడా బిల్స్ కూడా చిత్రీకరిస్తూ ఈ బిల్స్ ప్రభుత్వం ఖజానా నుంచి డ్రా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది రాజశేఖర్. అంటే ప్రధానమైనటువంటి ఈ అంశాలతో పాటు ఈ ముఖ్యమైనటువంటి అధికారులు కాంట్రాక్టర్స్ తో ఒక భాగం అయితే వీళ్ళ నుంచి చిల్లర వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే దొంగగా అటు కాకినాడ వాడకి విశాఖపట్నంకి తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా ప్రాంతాల నుంచి తరలించేటువంటి అంటే ఖమ్మం అశ్వరాపేట నుంచి వెళ్తున్నటువంటి బియ్యాన్ని కూడా ఇంకో ఖమ్మం జిల్లాలో 2 రకాల దోపిడీ వ్యవహారాలు జరుగుతా ఉంది. ప్రధానమైనటువంటిది అధికారుల వైపు నుంచి గోడౌన్స్ ప్రాంతాల్లో భయంకరమైన దోపిడీ మాత్రం ఇది కనుక రానున్న రోజుల్లో భయంకరంగా ఒక్కసారి ఖమ్మం జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి మనవచ్చు గోడౌన్స్ కనుక సందర్శిస్తే ఆ గోడౌన్ లో జరిగేటువంటి అవినీతి లీలలు భాగోతాలు మొత్తం కూడా బయటపడే అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో సర్వేకి అయినటువంటి అమ్మానీస్ కి సంబంధించినటువంటి బాధ్యులకు సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ మునుగుతున్నటువంటి బియ్యాన్ని మొత్తం కూడా దొంగచాటుగా రాత్రికే షిఫ్ట్ చేసినట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం లభించింది. అంటే ఆ గోడలో ఏం జరుగుతుందనే అంశాన్ని గురించి క్లియర్ గా విజిలెన్స్ అధికారులు కావచ్చు, రాష్ట్రం నేతలు పరిశీలించి వెలికి తీస్తే తప్ప అవినీతి బయటపడే అవకాశం ఉండేది కాదు. అదే నమ్మకం ఏసీబీ కూడా అక్కడ ఎంక్వైరీకి విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాని ప్రజా సొత్తుని కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అమాన్యూస్ సర్వే ద్వారా బయటపెడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. భవిష్యత్తులో దీనిపై పూర్తిగా కట్టడి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో, అధికారులు చర్యలు తీసుకుందో వేచి చూద్దాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంది, ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. సో రేపు రానున్న నేపథ్యంలో ఆయన బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ పర్యటన రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో జరగాల్సిన సమావేశాలు వాయిదా పడ్డాయి. అమిత్ షా పర్యటనతో కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలకు 3 పార్టీలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాయిదా పడడానికి సంబంధించిన కారణాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా ఈ రోజు రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మొట్టమొదటిగా మహబూబ్ నగర్ చేరుకుని తర్వాత ఈ కరీంనగర్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఈ తర్వాత సికింద్రాబాద్ అంటే ముఖ్యంగా 3 జిల్లాలలో కూడా ఆయన పర్యటించనున్నారు. అయితే అకస్మాత్తుగా కూడా ఈ రోజు బీహార్ లో జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో కూడా ఆయన పర్యటన వాయిదా పడిందంటూ కూడా ఒక ఆకస్మిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వెలువడింది. అంటే మళ్ళీ తిరిగి అతి త్వరలోనే కూడా ఈ అమిత్ షా సంబంధించిన పర్యటన కూడా మళ్ళీ ఉంటుందంటూ కూడా బీజేపీ స్థాయి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే గత 2-3 రోజులుగా కూడా స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో అమిత్ షాకు సంబంధించి ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో దగ్గరుండి నగరం అంతా కూడా కాషాయమయంగా మార్చి రేపు వచ్చే పర్యటనను విజయవంతం చేయాలంటూ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే బండి సంజయ్ చేసిన పరిస్థితి. అయితే ఈ అకస్మాత్తుగా ఈ జరిగిన పరిణామంతో కూడా అంతా కూడా ఉత్సాహానికి గురయ్యారని కూడా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థిగా కూడా బండి సంజయ్ కరీంనగర్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండడమే కాక ఆయన ప్రస్తుతం ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా తప్పకుండా ఎంపీగా గెలుపొందే దిశగా కూడా ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి పూరించనున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద ఎత్తున కూడా సీట్లు సంపాదించే దిశగా కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక చర్యలు ముమ్మరం చేసింది. అంటే మోడీ స్థాయి నాయకులు కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి కూడా పోటీ చేయనున్నట్టుగా కూడా పుకార్లు అయితే వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అంటే దాదాపు జాతీయ స్థాయి నేతలు కూడా పర్యటనలు ముమ్మరం చేశారని కూడా చెప్పవచ్చు. ఇక ఏదైతే అమిత్ షా టూర్ కు సంబంధించి దాదాపు నగరం వ్యాప్తంగా కూడా మొత్తం కాషాయమయంగా మార్చేశారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితేనే ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ బీహార్ లో జరుగుతున్న రాజకీయ
నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడడం అయితే ఒక కుసమెరుపుగా మారింది. అంటే మళ్ళీ కొద్ది రోజుల్లో ఏదైతే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం కూడా లేకపోలేదు రాజశేఖర్. ఎస్ రైట్. ప్రధానంగా చూసుకుంటే ఇంకోటి అంటే పర్యటనకు సంబంధించి కార్యకర్తలు ఎలాంటి కొంతవరకు నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు బండి సంజయ్ కానీ ఇటువైపు నుంచి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయా? సో తర్వాత కార్యాచరణకు సంబంధించి పూర్తిగా ఏమైనా కార్యకర్తలకు అప్డేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఇప్పటికే బండి సంజయ్ ఒక మీడియాకైతే ఒక ప్రకటన అయితే వెలువరించారు. అయితే అతి త్వరలో కూడా మళ్ళీ ఈ పర్యటన తిరిగి మళ్ళీ ఉండబోతుంది అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. అయితే ఈ రోజు బీహార్ లో జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో కూడా ఈ పర్యటన వాయిదా పడడం అంత కేవలం స్వల్ప మార్పు మాత్రమే. ఆ పర్యటన మాత్రం యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది. దాదాపు స్వల్పకాల వ్యవధిలోనే కూడా ఈ పర్యటన ఉండబోతుందంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే వెలువరించిన పరిస్థితి. అంటే కార్యకర్తలకు కూడా ఒక దిశ నిర్దేశం చేయనున్నారు. దాదాపు ఒక 20-30 వేల మందితో కూడా అంటే కార్యకర్తలతో కూడా ఈ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిగా నగర వ్యాప్తంగా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అమిత్ షా వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పార్టీ క్యాడర్ ఎలా పనిచేయాలి, గెలుపు బండి సంజయ్ గెలుపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారని కూడా చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బీజేపీలో ఎంపీ ఎన్నికలు మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్కు సంబంధించి 1 డజన్కు పైగా టికెట్లు ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ తనదే అంటూ కూడా స్వయం బాపురావు ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీగా పోటీ చేసినటువంటి స్వయం బాపురావు. సో ఇక్కడ ఎంపీగా ఉంటూ ఆయన మరోసారి వస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంటే కొత్త ముఖాలు కూడా కొంతవరకు కలవరపాటు గురి చేస్తున్నాయి. సొంత పార్టీ నేతలే తనకి ఈ రికార్డంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సెగపెడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉందని మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఎన్నికల ముంగిట్లో ఉన్నటువంటి నేపథ్యం కమలదళం పూర్తిగా అంటే అయితే మనకు అంటే సాధారణ పార్టీలో కావచ్చు టికెట్ కు సంబంధించి సరే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఆశావాహులు 3-4 ఉండటం అనేటట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. కానీ పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి అది 2-3కి మించినటువంటి పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఆదిలాబాద్ లో దాదాపు 1 డజన్కు పైగా నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అనడం కంటే టికెట్ రేసులో నిలుపుతున్నారు అనడం సబబుగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ స్వయం బాపురావు మరో మార్పు రాబోయే ఎన్నికల్లో కూడా టికెట్ తనదే అనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా చిట్టిమల్లి మార్చబోము అనేటటువంటి సంకేతాలను ఇదివరకే పలుమార్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్లలో కొంతమంది కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తూ స్వయం బాపురావుకు టికెట్ విషయంలో చెగబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఈ విషయంలో ఎంపీ స్వయం బాపురావు ఇటీవల గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సమావేశంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా ఇక్కడ బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా రాజకీయ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే గల్లీలలో వీధులలో ఫ్లెక్సీ పని ఏర్పాటు చేయగానే నాయకులు అయిపోరు, టికెట్ రాదు, టికెట్ అనేటటువంటిది అధిష్టానం నిర్ణయిస్తుంది అని అన్నటువంటి వ్యాఖ్యలతో పాటుగా అర్ధరాత్రి పూట 7 హంగామా చేసి పార్టీలు ఇచ్చినంత మాత్రాన పార్టీ టికెట్ రాదు అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, అటు నిర్మల్ ఎమ్మెల్యే కావచ్చు, ముదోల్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు చాలా సన్నిహితుడిగా పేరున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమీప బంధువు డి శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆమెతో ఏకంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. తరచుగా ఆమెతో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందినటువంటి మాజీ చైర్మన్ రమేష్ యాదవ్ కూడా ఇటీవల అంటే కొద్ది వారాలుగా
ఆదిలాబాద్ కు తరచూ రావడం, అలాగే ఇతర నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తుండటం అనేటటువంటిది కూడా కొంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా నిర్మల్కు చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ముదల్ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారా అనేటటువంటి అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసినట్లయితే అయోధ్యకు సంబంధించినటువంటి ప్రతిష్టాపన, ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అభినవ సర్దార్ అనేటటువంటి ఒక కొత్త నాయకుడి ముఖం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈయన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కానప్పటికీ కూడా ఇటీవల బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినటువంటి అత్తగారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఈయన కూడా టికెట్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తరచుగా ఈయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఫోటోలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే బోతుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు సైతం బీఆర్ఎస్ టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో బీజేపీలో చేరినటువంటి సందర్భంలో ఆయనకు ఎంపీ టికెట్ కు సంబంధించినటువంటి అష్యూరెన్స్ అధిష్టానం ఇవ్వడం జరిగింది అనేటటువంటి చర్చ అప్పట్లో చాలా జోరుగా సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా తరచుగా అదే మాట ఆయన అనుయాయుల నుండి, అంచర్ల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు మాజీ ఎంపీ, మాజీ జడ్పీ చైర్పర్సన్, మొన్నటి ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి రాథోడ్ రమేష్ సైతం ఎంపీ టికెట్ కు సంబంధించినటువంటి టికెట్ పైన ఆశలు పెట్టుకోవడమే కాకుండా దాని కొరకు తన వంతుగా తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం అంతా పక్కనుండగా సిట్టింగులకే ఎమ్మెల్యేలు ఉంటాయా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఒకవేళ ఈ ఎమ్మెల్యేలందరూ ఎవరైతే కొత్త ముఖాలను ప్రోత్సహిస్తున్నారో వాటన్నిటికి కారణం ఏంటి అంటే ఎంపీ స్వయం పాపరావుతో గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని అంశాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి వివాదాలే కారణంగా తెలుస్తుంది. అయితే వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు జోడిస్తూ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ఆధిక్యత ప్రదర్శించుకునేటటువంటి క్రమంలో ఒకవేళ ఈ తర్జన భర్జనల కారణంగా పార్టీకి కనుక ఏదైనా నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అన్నటువంటి ప్రశ్న కూడా నిఖార్సైనటువంటి కమలనాథుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వేచి చూడాల్సిందే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా కళ్ళు తీసుకుంటాయి, బీజేపీలో రాజకీయాలు ఏ విధంగా రసవత్తరంగా మారుతాయి, అదే సమయంలో టికెట్ ఎస్ఎస్ జోషి, ప్రధానంగా అక్కడ అత్యధికంగా ఈసారి ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీ గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి. సో ఈసారి దాదాపుగా ఎక్కువగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయని బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ ఖచ్చితంగా గెలవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంగా ఆదిలాబాద్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆశావాహులు ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని మనం అనుకోవచ్చా? అంటే ఒకవైపు రాజకీయ కోణంలో చూసినట్లయితే రాజశేఖర్ మీరు అన్నట్లుగా బీజేపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ పెరగటము, ఎమ్మెల్యేల సంఖ్య పెరగటము, అలాగే సిట్టింగ్ స్థానం కావటము అనేటటువంటిది, అలాగే ఓటమి చెందినటువంటి స్థానంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటు బ్యాంకు పొందటము అనేటటువంటిది ఎంతో పైకి కనిపిస్తున్నటువంటి సాంకేతికమైనటువంటి, అంటే ఒక టెక్నికల్ విషయంగా మనం చూడవచ్చు. కానీ ఏ ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా ఓటర్ల నాడిలో కొంత మార్పు అనేది ఖచ్చితంగా మనం పరిశీలించాల్సినటువంటి అంశం. గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ప్రాదేశిక, అంటే సంస్థాగత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అలాగే మున్సిపల్ పరిధిలో, అలాగే ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో ఓటర్లకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కొంత వేరే రకంగా ఉంటాయనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉంది అని చెప్పవచ్చు. కానీ ఒకవేళ అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో గనక, అంటే ఆదివాసీల ఆధిక్యత ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఆశిస్తున్నటువంటి టికెట్ ఆశావహుల్లో అత్యధికంగా లబాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఆదివాసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయాలకే కాదు, స్థానికంగా కూడా కొత్త ముఖాలే అయినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎటువంటి రాజకీయమైనటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తులను అంటే బలవంతంగా కనుక ప్రజలపైన రుద్దితే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి కూడా ఇక్కడ కొంత ఆసక్తికరమైనటువంటి అంశమే. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ నాయకుల్లో ఎవరికైనా ఒకళ్ళకి కనుక టికెట్ దక్కి ఎంపీ స్వయం బాబురావు కనుక అవకాశం చేజారినట్లయితే, ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వచ్చినట్లయితే దానికి బాధ్యులు ఎవరు అనేటటువంటి కోణంలోనే ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలపైన కూడా ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానము పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి నివేదికను, అంటే పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలతో పాటుగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బుద్ధగించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ సంచలన విషయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. భారీగా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి దసరాలు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50 స్థిర చరాస్తులకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. అలాగే వాటి విలువ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సంఖ్య ఇంకా పెరగవచ్చు. బినామీలు ఉన్నారు, వారిని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ కూడా సోదాలు చేసి తనిఖీలు చేస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండి కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా పూర్తి స్థాయిలో శివబాలకృష్ణకు సంబంధించి భారీ సంఖ్యలోనే ఆయన తిష్ట వేసి కూర్చున్నారు. చాలా ఏళ్ళ నుంచి ఉన్న నేపథ్యంలోనే భారీగానే అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా ఆయన పూర్తి స్థాయిలో సంపాదించినటువంటి పరిస్థితి ఉన్నాయని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. హెచ్ఎండిఏలో ఒక పుట్టను ఏసీబీ కదిలించింది. ఈ పుట్ట మొత్తంగా అంటే శివబాలకృష్ణ అనే రూపంలో ఉన్నటువంటి పుట్ట దాదాపుగా 300 కోట్ల అక్రమాస్తులు కూడగబెట్టినట్టుగా ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించింది. అంటే ఏసీబీ బాలకృష్ణ ఇంట్లో జరిగినటువంటి రైట్స్ కానీ మిగతా చోట్ల జరిగిన రైట్స్ తర్వాత అక్రమాస్తుల గుట్టను గుర్తించిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు ఇచ్చారు. ఇంకెవరైనా శివబాలకృష్ణ బాధితులు ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా ఆయనతో ఇబ్బందులు ఎదుర్కొన్నా లంచాలు ఇచ్చినట్టుగా ఎవరైనా ఆయన ఇబ్బందులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నట్టు ఉంటే మాకు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదు కానీ లేఅవుట్లో పర్మిట్ ఇవ్వలేదు, లేఅవుట్లో పర్మిషన్లో ఇబ్బందులు పెట్టారు, ల్యాండ్ కన్వర్షన్లో ఇబ్బంది పెట్టారు అనే విషయంలో అనేక రకాలుగా ఏసీబీ కార్యాలయానికి చాలామంది వస్తూ ఉన్నారు. బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏసీబీ అధికారిని నియమించారు. అంటే కంప్లైంట్లు ఎంతవరకు వస్తున్నాయి ఏందనేది. అంటే ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి 50 అక్రమాస్తులను గుర్తించారు. 50 చోట్ల సుమారుగా 300 కోట్లు దీనికి ఉంటుందని చెప్పేసి, దీని విలువ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా లాకర్లు వీటికి సంబంధించిన కొన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. 3 లాకర్లు బినామీ పేర్లతోటి కూడా ఉన్నాయని చెప్పేసి ఏసీబీ అధికారుల గురించి ఆయన పేరిట కూడా కొన్ని ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద మరికొన్ని లాకర్లు ఉన్నాయని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇంకా కోపిలాగుతూ ఉన్నారు. బినామీలు ఎవరైనా ఉన్నారో ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా కొంత విచారించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఆయనకు సంబంధించి పూర్తి వివరాలను ఏ కారు ఎంత ఉంది ఏంది అని చెప్పేసి మొత్తంగా వివరించి ఇచ్చారు. సుమారుగా 18 చోట్ల జరిపిన దాడుల్లో దాదాపుగా 300 కోట్ల విలువైన ఆస్తులు దొరికాయని చెప్పేసి ఏసీబీ అధికారులు కోర్టుకు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తుంటే శివబాలకృష్ణ అనేది ఒక అధికారి మాత్రమే, ఆయన వెనకాల పెద్దల హస్తం ఉన్నది. ఐఏఎస్ అధికారితో పాటు ఒక ప్రజాప్రతినిధి హస్తాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత వస్తూ ఉన్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఎవరు, ఆ అధికారి ఎవరనే విషయంలో నిగ్గు తేల్చే పనిలో ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి కేవలం శివబాలకృష్ణ కేసు దర్యాప్తు కోసమే ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తామని. ఈ బృందం కేవలం అంటే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి బాధితులు ఎవరు, వాళ్ళు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్లు హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నప్పుడు ఆయన సమర్పించారు, వాటికి సంబంధించిన పాటు ఇంతవరకు సుమారుగా 100 లేఅవుట్లకు 100 దరఖాస్తులకు శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఆ క్లియరెన్స్ ఇచ్చిన దరఖాస్తులు కూడా తిరిగి పరిశీలించాలి. దాంట్లో అవకతవకలు ఉన్నాయా, అక్రమాలు ఉన్నాయా, వాస్తవానికి ఆ శివబాలకృష్ణ నిబంధనల మేరకు వాటిని ఆమోదం తెలిపారా, లేదు అంటే ఏమైనా అక్రమ పద్ధతుల్లో ఆమోదం తెలిపారా అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏసీబీ భావిస్తూ ఉన్నది. ఒకవేళ 100 డాక్యుమెంట్లలో బిల్డర్స్ కానీ మిగతా ఎవరైనా సరే రియల్టర్లు ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డారు, ఆయనకు శివబాలకృష్ణ ప్రలోభాలకు లోనయ్యి ఆయన కోరినటువంటి డబ్బులు కానీ ఫ్లాట్లు కానీ మిగతా ఏమైనా ఇచ్చారు, విల్లాలు వీటికి సంబంధించి ఇచ్చారంటే వాళ్ళపైన మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి ఏసీబీ భావిస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే శివబాలకృష్ణను వారం రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలి. రిమాండ్ ఇస్తే బినామీల విషయంతో పాటు బ్యాంకు లాకర్లను వీటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏసీబీ కోరింది. దీనికి సంబంధించి కోర్టు సోమవారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చూస్తుంటే ఒక హెచ్ఎండిఏ అధికారి ఇన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టారంటే మిగతా అంటే దానికి సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులని కానీ ప్రజాప్రతినిధులు అంటే మంత్రులు వీటికి సంబంధించి వాళ్ళు ఎంత మేరకు సంపాదించిన విషయంలో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో
అంటే శివబాలకృష్ణను ఒక బలి పశువుని చేశారా, లేదు అంటే ఆయనకు వాంటెళ్ళి కావాలని బలయ్యాడా అనే విషయాన్ని కూడా తేల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా శివబాలకృష్ణ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈయన బినామీలా వాస్తవాలా? ఒకవేళ అధికారి కావాలని అక్రమాలకు పాల్పడితే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, లేదు అంటే ఎవరైనా ఆయన వెనకాల ఉండి చేసి అంటే వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఏసీబీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. ఖచ్చితంగా 1 వీక్ అంటే వారం రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ కోరుతా ఉన్నది. కోర్టు కూడా 45 పేజీల రిమాండ్ రిపోర్ట్, శివబాలకృష్ణ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. సోమవారం దీనికి సంబంధించి శివబాలకృష్ణ కస్టడీ విషయంలో తుదితీర్పు వెలువడే అవకాశం ఉన్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అసెంబ్లీ స్థానాల్లో కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు సంబంధించి 3 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్కు సంబంధించినటువంటి పూర్తిగా చూసుకుంటే నెల రోజుల్లో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి బేరేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కనుక వారిపై ఏసీబీకి సంబంధించి సిఐడితో విచారణ జరిపిస్తాము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ప్రధానంగా చూసుకుంటే త్రాగునీరు వస్తువులు కానీ, రైతులకు అందించినటువంటి సాగునీరుకు కానీ, ప్రజలకు ఏవైతే అందుతున్నటువంటి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగాలి, సో బేరేజ్ వేసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో ఇటు ప్రధానంగా ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల నియోజకవర్గంతో పాటు ఇటు మా చెన్నూరుతో పాటు బెల్లంపల్లి 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందిస్తూ అభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి సారించారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే ప్రధాన సమస్యలైనటువంటి జాతీయ రహదారికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, ఇటు పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి నల్ల నీటికి సంబంధించినటువంటి కూడా ఇటు ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు యాసంగి పంటలకు కూడా ఇటీవలనే నీళ్లు సాగునీరు విడుదల చేయడం జరిగింది. దీనివల్ల సుమారు 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించేందుకు ఇటు ప్రణాళికలు రూపొందించి నిరంతరం సాగునీరు అందేలా అధికారులతో చర్చించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కోసం కూడా ఇటు మండల స్థాయి అధికారులతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిపైన ప్రధాన దృష్టి సారించారని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి అవిశ్వాసం సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తో పాటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేసి అభివృద్ధికి సంబంధించినటువంటి వైపే తాము నిల్చుంటామంటూ అభివృద్ధి జరిగేలా అవిశ్వాస తీర్మానాలు చైర్మన్లు వైస్ చైర్మన్లు తొలగించి కాంగ్రెస్ కి హస్తగతం చేసుకుందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ఈ విధంగా గత 10 ఏళ్ల పాలలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీని గెలుపొందినప్పటి నుంచి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నెల రోజుల పాలన తాను మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినటువంటి నెల రోజుల పాలనకు అధికార పార్టీ పరిపాలించినటువంటి 10 ఏళ్ల పాలనకు బేరేజ్ వేసుకొని చూడాలని 10 ఏళ్ల పాలనలో కనీసం పట్టణంలో ప్రధాన సమస్య అంటే ప్రజలకు అందించాలంటే తాగునీటి వైన కూడా దృష్టి సారించకుండా కనీసం తాగునీరు కూడా సరైనటువంటి అందించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తాగునీరు అందిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా దానికి సంబంధించిన విమర్శలు చేస్తుండడం ఇటు నేనుపై ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నిన్న జరిగినట్టు రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా మంచిర్యాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ గణతంత్ర వేడుకల అనంతరం లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొంత విమర్శలు కూడా గుప్పించినట్టు తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇక్కడ కొంత దుమారం రేపినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి దావోస్ పర్యటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరువును బజార్కి ఈడుస్తున్నాడంటూ తనకు తాహతు మించి మాట్లాడుతున్నాడంటే విమర్శించినటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 6 గ్యారంటీ హామీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చేలా ఆందోళనలు చేపట్టే విధంగా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినట్టుగా మనకు ఇక్కడ వ్యాఖ్యలను బట్టి తెలుస్తా ఉంది. దాంతో పాటుగా
ఎమ్మెల్యేలు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే వివేక్ గెలుపొందినట్టు చెన్నూరు ఎమ్మెల్యే ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు దీనికి సంబంధించి 45,000 మందికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతామంటూ హామీలు ఇచ్చారు. దాంతో పాటు చెన్నూరులో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించినటువంటి ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీతో పాటు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేశారంటే కొంత ఆరోపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎన్నికలు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కానీ ప్రజలకు అందుతున్నటువంటి పథకాలు కానీ మరొకసారి బేరేజ్ వేసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా మంచిర్యాలకు సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రేమ్సాగర్ అలాంటి చర్యలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.